మోహిని ప్రధాన పాత్రగా రూపొందిన మరొక పౌరాణిక చిత్రం మోహిని రుక్మాంగద లేదా ఏకాదశి మహత్యం 1962 జనవరి 13న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ భాస్కర్ ప్రొడక్షన్స్, నిర్మాత కోవెలమూడి భాస్కర్రావు, దర్శకత్వం కెఎస్ ప్రకాశరావు. ఈ సినిమా కథ సంక్షిప్తంగా అయోధ్య రాజ్యాన్ని రుక్మాంగదుడు అనే రాజు పాలిస్తుండేవాడు. ఆయన భార్య సంధ్యావళీదేవి. ఏకాదశి పుణ్యవ్రత ప్రభావం కళ్ళారా గమనించిన రుక్మాంగదుడు రాజ్యంలో అందరితోటి ఆ వ్రతాన్ని ఆచరింపచేస్తాడు. దేశం సుభిక్షమవుతుంది. రుక్మాంగదుడికి ఒక కొడుకు పుడతాడు. అతడి పేరు ధర్మాంగదుడు. అయితే ఏకాదశి వ్రతం వల్ల నరకానికి వెళ్లే పాపుల సంఖ్య తగ్గిపోతుంది. యముడు బ్రహ్మదేవుడితో మొరపెట్టుకుంటాడు. పాపుల సంఖ్య తగ్గిపోతే తన పదవికి భంగం వాటిల్లుతుందని. బ్రహ్మ మోహిని అనే సుందరిని సృష్టించి రుక్మాంగదుడి దగ్గరకు పంపిస్తాడు. రుక్మాంగదుడు మోహిని వలలో పడి ఆమెను గాంధర్వ వివాహం చేసుకుంటాడు. రుక్మాంగదుడితో ఏకాదశి వ్రతాన్ని మాన్పించడం, తరువాత ప్రజలతోనూ ఆ వ్రతం ఆచరణను ఆపు చేయించడం మోహిని కార్యక్రమం. ఆ క్రమంలో రుక్మాంగదుడు ఎదుర్కొన్న అగ్ని పరీక్షలు, సొంత కొడుకుని కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితులు రావడం, వాటిని రుక్మాంగదుడు ఎలా అధిగమించాడు అనేది మిగతా కథ. ఈ చిత్రానికి మాటలు రాసింది డివి నరసరాజు, పాటలు మల్లాది, కొసరాజు, ఆరుద్ర, శ్రీశ్రీ, సంగీతం ఘంటసాల. ఈ చిత్రంలో రుక్మాంగదుడిగా బాలయ్య, ఆయన భార్య సంధ్యావళీదేవిగా కృష్ణకుమారి, వాళ్ల కుమారుడు ధర్మాంగదుడిగా మాస్టర్ గోపి, యముడిగా మిక్కిలినేని, మోహినిగా జమున, నారదుడిగా కాంతారావు మొదలైన వారు నటించారు. ఈ సినిమా అర్ధశత దినోత్సవం చేసుకుంది.